నాకు ఒక పాయింట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దావోస్ వెళ్ళారు సార్. ఇప్పుడు మీరు బట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు కొన్ని. అక్కడ ఏంటంటే ఏదైనా ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, కంపెనీలకు సంబంధించి కావచ్చు, అక్కడ మేము చర్చిస్తాము, పెడతామని మాత్రమే మాట్లాడతాం. ఎక్కడ కూడా మళ్ళీ అవి మళ్ళీ రాష్ట్రానికి వచ్చినప్పుడు పరిధులకు సంబంధించి చూసుకొని అప్పుడు ఎంఓయూలు చేసుకుంటారు. మరి దావోస్కి వెళ్ళి దానికోసం లక్షల కోట్ల రూపాయలు నేషనల్ మీడియాకి బడ్జెట్లు ఇచ్చేసి ప్రమోషన్ చేయాలని చెప్పేసి ఇటీవల చూసాం కదా, ఏంటంటారు దానికి? లాస్ట్ వాళ్ళ పలకర్ బాబాకి వెళ్ళి కూర పప్పు గోంగూర ఏ చెత్త సెవరో చెప్పుకుని తిరిగాడు. ఈసారి కూడా వీళ్ళు ఎంత కష్టపడి వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారిని కాళ్ళకి పొద్దు నుంచి ఎందుకు సార్ ఒక హాఫ్ డే పోయినట్టు కదా. ఇక్కడ రోజు శనివారం లేడా ఉంటారు కదా. రేవంత్ రెడ్డి గారిని కాళ్ళని పెద్ద ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి గారు కాదు ఇప్పుడు ఆయన గుర్తుంచుకోండి. దావోస్ కథలు చాలా రోజులు బట్టి అనుకున్నాం. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 33,50,000 కోట్లు పెట్టుబడులు అగ్రిమెంట్స్ అయ్యి ఉన్నాయి గత 10 సంవత్సరాల్లో ఉన్న 2 ప్రభుత్వాలు. దాని మీద కార్యాచరణ ఇమ్మనండి సార్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి మా విధి విధానాలు ఇవి. బట్ విక్రమార్క కూడా అదే చెప్పారు. నాకు ఇంట్రెస్ట్ ఉంది పలానా కంపెనీ పెట్టాలన్న దగ్గర వీళ్ళు పిలిచే బిడ్లు నెక్స్ట్ ఇచ్చే ఫెసిలిటీస్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ స్టేట్ నుంచి వాళ్ళు ఈల్డ్ అవుతారు. ఆ మాటకు వస్తే గల్లా జయదేవ్ గారు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎంపీ. అవును, కరకంబాడి అంటే తిరుపతి దగ్గర ఆయన ప్రాజెక్ట్ ఉంది. ఏది అమర్రాజు. మీరు మళ్ళీ మనమాట గమనించండి. ఆ రోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయితే తపేల సేనలు గారు ఫ్యాక్టరీ మోసి చెన్నై తరలిపోయింది. వాళ్ళకాడ వేసిన పర్వతం చచ్చిపోయారు కదా. ఏ వ్యక్తి దావోస్ వెళ్ళి ఈ రోజు ఉన్న కేటీఆర్ గారితో అగ్రిమెంట్ చేసుకుని హ్యాపీగా ఇక్కడ పెట్టుకున్నాడు ఆయన. బికాస్ ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నా సరే అక్కడ వాటర్ డెన్సిటీలో ఈ కరకంబాడిలో జరుగుతుంది. దాని మీద వాళ్ళు అప్రహెన్షన్స్ వాళ్ళు రేస్ చేసుకున్నారు. అక్కడ అగ్రిమెంట్ కుదరలేదు. ఇక్కడ మహబూబ్ నగర్లో ఇండస్ట్రియలైజేషన్కి వెసులుబాటు కల్పించబడింది. ఇక్కడ వచ్చింది. అది ఒక్కొక్క స్టేట్ పాలసీ. అది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి అక్కడ ఆంధ్రప్రదేశ్లో కరకంబాడిలో ఉన్నది కూడా కాకుండా ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాడు? బికాస్ సమ్ ఫెసిలిటీస్ హావ్ బీన్ మోర్ ప్రొవైడెడ్ బై ద రెస్పెక్టివ్ స్టేట్స్. అలా మోర్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు దానికి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి సంబంధించిన ఆర్థిక మంత్రులు, ఇండస్ట్రియల్ మినిస్టర్లు అందరూ వెళ్తారు. ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తారు. దానికి పెద్ద తీసుమార్కాన్ని కథలు చెప్తే కంక్లూడ్ చేస్తే ఈరోజు సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి పిటిషన్ మీద రియాక్ట్ అయింది. మేము రాష్ట్రానికి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి జగన్మోహన్ రెడ్డి కేసులని, మేము ఎందుకు బదిలీ చేయాలి, అసలు అలాంటి చర్చ లేదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ముట్టికాలేసింది. దానికన్నా నువ్వు అడిగింది అదొకటి గమనించు. మీరెవరు ఈ ఇష్యూ సంబంధించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారని అదొకటి. దానికన్నా ఇక్కడ అది పనికి మళ్ళీ టైం వేస్ట్ కార్యక్రమం. ఇక్కడ స్టేట్లో విషయం ఒకటి మాట్లాడదాం. వాళ్ళు ఎల్లయ్య గారు కొట్టాడు, పొల్లయ్య గారు కొట్టాడు, మళ్ళీ మొదలెట్టాడు. ఇది పదవి రాగానే అధికారంలో రాగానే పాత కక్షలు బయటకు తీస్తున్నారు. మళ్ళీ అన్నమాట ఈయన గౌరవ న్యాయస్థానంలో బెయిల్ దొరికింది కదా సార్. గౌరవ మిలిటరీ హాస్పిటల్లోనే ఆయన ట్రీట్మెంట్ కూడా జరిగింది. అది అప్పుడు కన్విన్స్ ఉంది. ఈసారి కోర్టు న్యాయంగా అయితే ఏం చేయాలి? ఒక ఎంపీ గారు, అందులో రాజ్యసభ స్పీకర్, పార్లమెంట్ స్పీకర్ గారు అయితే ఈయన దగ్గర పైన మంచి పూతరేకుల బ్యాచ్ బ్రహ్మాండంగా అన్నపానీయాలతో ఆయన్ని చుట్టరికాల పరంగా కూడా బ్రహ్మాండంగా ఉన్నారు క్షత్రియ వంశస్థులు. ఆ మాటకు వస్తే ఇక్కడ మీకు ఆ రోజున్న హైకోర్టు కానీ ఆ రోజున్న సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన ఈ కేసులో ఒక పార్లమెంటేరియన్ ఆయన స్థాయి ఏం చిన్నది కాదు. ఆయన మీద ఎవడన్నా పొరపాటున కొట్టినా తిట్టినా గౌరవ న్యాయస్థానంలో ప్రతిస్పందించిన విధానంలో ఒక్క పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారా? చేయలేదు కదా. మరి ఇటుసారి పెట్టగలరు. ఎన్నాళ్ళు మనం ఈ తపేలశాలలో ఉన్నాయి, రచ్చబండని ఆయన కూర్చోబెడతారు కాబట్టి మనిషి అంత మనిషిని ఇది చెప్పి సోదంతా మనం కూర్చుని వినాలా? అదే కనుక పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ అయ్యి దాన్ని సస్పెండ్ చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్. ఎస్, డెఫినెట్ గా ఈయన మీద ఏదో జరిగిందని. ఏంటండి ఇది? ఈ వైపరీత్యం ఏదో నాకు అర్థం కాలే. ఇదంతా కావాలని రాజకీయం కోసం ఒక ఏంటంటే పొలిటికల్ వెంజెంట అన్న దగ్గర వీళ్ళు ఒక అగర్నెస్ క్రియేట్ చేస్తూ దాని నుంచి ముందుకెళ్లే కార్యక్రమాలు అలాగే వదిలేయాలి.